వ్యవసాయం మన సంప్రదాయం, తరతరాలుగా మన జీవన విధానంలో భాగం. కానీ హరిత విప్లవం తర్వాత మన సేద్య విధానంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. హైబ్రిడ్ విత్తనాలు, రసాయనాలు పుడమి తల్లిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆలస్యంగా గుర్తించిన రైతాంగం తిరిగి ప్రకృతి సేద్య విధానాలను ఆచరిస్తూ దేశీ విత్తన రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అరుదుగా ఒకరో ఇద్దరో పండించే వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువచ్చి ఆ వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని నాగపురికి చెందిన రైతు తిరుపతి. దేశమంతా పర్యటించి ఇప్పటివరకు దాదాపు 350 అరుదైన వరి రకాల విత్తనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి సాగు చేశారు. అయితే ఈ సంవత్సరం ఎన్నో పోషక విలువలున్న కాలానమక్ వరిని సేంద్రియ విధానంలో సాగు చేశారు. తాను ఆరోగ్యంగా ఉంటూ తమతో పాటు తమ కుటుంబం, సమాజానికి కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సేంద్రియ సాగు చేపడుతున్నట్లు చెబుతున్న రైతు తిరుపతి అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అనేక రకాల నాటు విత్తనాలను మేము సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సంతాన సమస్యలు, క్యాన్సర్లు, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, షుగరు, ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇటువంటివన్నీ తగ్గించుకోవాలంటే మన ఆహారమే ఔషధమైనప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి మంచి పోషక విలువలు, ఔషధ విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఈ అనారోగ్య సమస్యలు పోతాయని శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ సుభాష్ పాలేకర్ గారు, విజయరామ్ గారు ఎప్పుడైతే తెలియజేశారో మేము కూడా మా గ్రామాన్ని ఒక సేంద్రియ గ్రామంగా మార్చవచ్చు, రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతోటి ఎట్లా పండించుకోవాలని చెప్పేసి కొంతకాలం మేము శిక్షణ తీసుకొని ఇక్కడ మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మేము కూడా మా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి, నా కుటుంబం బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 350 రకాల వరి విత్తనాలని మేము పండించడం జరిగింది. పండించి దాంట్లో నుంచి కొన్ని రకాల విత్తనాలు సెలెక్ట్ చేశాం. అత్యంత ఔషధ విలువలు, పోషక విలువలు ఉన్నటువంటి రకాల్లో మేము బ్లాక్ రైస్ని ఎక్కువ పండించడం జరిగింది. సో బ్లాక్ రైస్లో ఇప్పటివరకు 9 రకాలు పండించాము. అదేవిధంగా రెడ్ రైస్, నవారా పండించాము. దాంతోపాటుగా సెంటెడ్ వెరైటీస్ అయినటువంటి కాలా నమక్, గౌతమ్ బుద్ధ రైస్ ఏదైతుందో దాన్ని పండించాం. చిట్టి ముత్యాలు, బాస్మతి, మరియు రోజువారీ తినడానికి ఉపయోగపడేటువంటి పిల్లలకి మంచి ఔషధాలుగా ఉపయోగపడేటువంటి బియ్యమైన మైసూర్ మల్లిక, కుజీ పటాలియా లాంటివి సాగు చేశాం. వరితో పాటుగా మేము ఇక్కడ సరిహద్దు పంటలుగా వేసుకోవచ్చు అని బహువార్షిక రకం కందిని కూడా మేము తీసుకొచ్చి పండిస్తూ ఉన్నాం. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు మేము కొలంబో అనేటువంటి కందిని పండించాం. ఇది గింజ సైజు కొంచెం పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ చిన్న రకం కంది రీచా 2000 అనే కందిని కూడా మేము నార్త్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి పండిస్తూ ఉన్నాం. బహువార్షిక రకం అంటే ఒకసారి విత్తనం పెడితే 3 సంవత్సరాలు ఈ పంటకాలం ఉంటుంది. సంవత్సరానికి 2 పంటల చొప్పున తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వరి వచ్చేసి ఇది కాలా నమక్ వెరైటీ. ఇది భారతదేశంలో అత్యంత పురాతన ప్రాచీన వంగడంగా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇది వడ్లు వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి, బియ్యం వచ్చేసి తెలుపు రంగులో ఉంటాయి. దీని హిస్టరీ చూసుకున్నట్లయితే ఇది గౌతమ బుద్ధుడు ఎక్కడైతే నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో తపస్సు చేసి తన జ్ఞానోదయం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు గుర్తుగా మాకు ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు గౌతమ బుద్ధుడు ఈ విత్తనాలని వాళ్ళకి ఇచ్చి దీన్ని పండించుకొని మీరు తినండి, ఇది అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతుంది, ప్లస్ దీంట్లో మంచి సూక్ష్మ పోషకాలు, ఔషధ విలువలు ఉన్నాయని చెప్పేసి అతను అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ రైస్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మానసిక సమస్యలు, శారీరక సమస్యలు పోయి అప్పుడు వాళ్ళ యొక్క మనసుపైన బాగా దృష్టి పెట్టగలుగుతారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకోగలుగుతారనే ఉద్దేశంతో మరి బహుశా ఆ కాలంలో గౌతమ్ బుద్ధుడు ఈ విత్తనాలు ఇచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఈ విత్తనాలను కూడా భారత ప్రభుత్వం గుర్తించి దీనికి GI ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ వాల్యూస్, మెడిసిన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యూట్రిషన్ వాల్యూస్లో పరంగా చూస్తే మనకి అత్యంత దీంట్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. సో సాధారణ బియ్యం తీసుకున్నట్లయితే మనకు 2% మనకు ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో తీసుకున్నట్లయితే 11 నుంచి 12% వరకు ప్రోటీన్ ఉంది. తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తినిచ్చేటువంటి పదార్థాలలో ఈ బియ్యాన్ని మనకు పరిగణిస్తూ ఉంటారు. ప్రోటీన్తో పాటుగా మనం చూసుకున్నట్లయితే జింక్ అనేటువంటి సూక్ష్మ పోషకం చాలా విలువైంది, అది దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంది. మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఈ కాలానమ్మకు మనకు తింటే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తెలుసుకొని దీన్ని పండిస్తున్నాం. మరియు దీంతో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. మరియు దీంతో పాటుగా ఇది సెంటెడ్ వెరైటీ అండి. ఇది అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ టైం సాగు
చేస్తున్నాం కనుక ఎకరం 10 గుంటల్లో దీన్ని నేను వేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి పంట బాగానే వస్తుంది. మామూలుగానే మనకు సేంద్రియ వ్యవసాయంలో చేసిన వాళ్ళైతే ఒక ఎకరాకి మీకు 3 నుంచి 5 ట్రాక్టర్ల పశువు ఎరువు వేసుకోండి దీన్ని పండించేటప్పుడు. దాంట్లో మీరు సుమారుగా ఒక 200 కేజీల వరకు వేపపిండి కూడా ఆఖరి దమ్ములో మీరు కలుపుకొని దీన్ని చల్లుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయంలో దీన్ని బాగా పండించుకోవచ్చు. తెగుల్లో చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మొగి పురుగు స్టెమ్ బోరర్ అనేది కొంచెం కనబడుతుంది. సో దీనికి అగ్నిస్త్రం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మామూలు వరకు పెట్టినట్టుగానే నీటి తడులు కానీ ఇవన్నీ పెట్టి దీన్ని పండించుకోవచ్చు. మరియు ఇది ఎత్తు వచ్చేసి చూస్తే దీంట్లో సుమారుగా మనకి 3 నుంచి 4 అడుగుల వరకు ఎత్తు వస్తుంది. సో చేను అయితే ఇప్పటివరకు ఒరగట్లేదు. ఎక్కడైతే కొంచెం పశువుల ఎరువు వేసానో అక్కడ కొంచెం బాగా ఎరువున్న చోట ఉరిగింది తప్ప మామూలుగానే స్టాండింగ్ క్రాప్ కింద మనం వేసుకోవచ్చు. ఎకరాకి ఇప్పుడు మాకు సుమారుగా కనిపిస్తున్నప్పుడు దిగుబడి ఎకరాకి ఒక 15 క్వింటాల వరకు వస్తుంది. సో దీన్ని మనం బియ్యంగా మార్చి మారిస్తే 15 క్వింటాల వడ్లను బియ్యంగా మారిస్తే సుమారుగా మనకు ఒక 1000 కేజీల బియ్యం వస్తాయండి. దీంట్లో టన్ను రైస్ వస్తాయి. సో మార్కెట్లో ఈరోజు ఈ బియ్యానికి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు డిమాండ్ ఉంది. సో అదే మీరు ఇంకా ఆన్లైన్లో కస్టమర్స్కి నేరుగా అమ్ముకోగలిగితే 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు నడుస్తూ ఉంది దీని యొక్క మార్కెట్ ధర కూడా. సో రైతు ఒకవైపు భూమిని కాపాడవచ్చు, తన కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది ఈ రైస్ పండించుకోవడం వల్ల. ఈ విత్తనాలు కానీ బియ్యం కానీ కావాల్సిన వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు చూస్తున్నటువంటి కంది వచ్చేసి దేశవాళీ బహువార్షిక రకం కంది. ఇది వచ్చేసి ఒక్కసారి విత్తనం పెడితే 3 సంవత్సరాలు నిరంతరాయంగా పంట వస్తుంది. మరియు సంవత్సరానికి 2 పంటల చొప్పున తీసుకోవచ్చు దీని పేరు వచ్చేసి రీచా 2000. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో బాగా డెవలప్ చేశారు దీన్ని. మన తెలుగు ప్రాంతాల్లో కూడా దీన్ని మనం పండించుకోవచ్చు. మంచిగానే పండుతుందండి ఇది. నేను కనీసం 4 సంవత్సరాలుగా పండిస్తూ ఉన్నాను. అంతకుముందు దేశవాళీ బహువార్షిక రకం కందిలో కొలంబో కందిని వేసేవాళ్ళము. అయితే అది కొంచెం గింజ సైజు పెద్దగా ఉండి మార్కెట్లో కొంచెం కొనుగోలు చేయట్లేదని చెప్పేసి దాంట్లో మన వెతకంగా ఈ వెరైటీ దొరికింది మనకి. ఇది గింజ సైజు చిన్నగా ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. వరి పండించుకునే రైతులందరూ కూడా పొలం గట్ల పైన కూడా ఈ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది సరిహద్దు పంటగా ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని విత్తనం పెడతాము. వర్షాకాలంలో పంట అయిపోయిన తర్వాత రెండో పంట ఇవ్వాలంటే ఈ కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసేస్తాం. సో కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా నీటి తడులు ఇవ్వాలి. యథావిధంగా మళ్ళీ పోషక విలువలు అవన్నీ ఇచ్చినట్లయితే సెకండ్ క్రాప్ 3 to 4 మంత్స్లోనే మనం దీన్ని తీసుకోవచ్చు. అట్లా మనం 3 years ఉంచుకున్నట్లయితే రైతుకు కూడా పెట్టుబడి ఖర్చు అంటే ప్రతిసారి 0 tillage కింద వాడుకోవచ్చు. ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేకుండా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎత్తు 6 అడుగుల వరకు వస్తుంది. కాయ ఇది గ్రీన్ కలర్లో వస్తుంది. గింజ సైజు చిన్నగా ఉంటుంది. పప్పు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కొంతమంది మిత్రుల సహకారంతో తీసుకొచ్చి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. నేను నా భార్య దీన్ని పండించి మన తెలుగు వాళ్ళకు కూడా ఇటువంటి మంచి విత్తనాలు అందించిన ఉద్దేశంతో దీన్ని పండిస్తూ ఉన్నాం.